श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्चभगवत्सपवित्रं नारायणतीश्वरच्छात्रं वंदे दासगुरुष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळस्तीक्ष्णांशुर्मिहिरो रविः। యక్కర్త భగవంతుడనేవాడు ఒక్కడే. దానికి ఆధారం ఏమిటి? యక్కర్త అందరినీ రక్షించేవాడు, జగతాం భక్త జగత్తును మొత్తాన్ని పోషించేవాడు, అందరినీ సంరక్షించేవాడు, మరి అందరికీ ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వాడు. మరి మన ఇంట్లో కుటుంబ పోషణ కోసం ఏదో కొంత దాచిపెట్టుకుంటాం, కానీ ప్రపంచం మొత్తానికి ఏది కావాలంటే అన్నీ ఇచ్చేవాడు. నిధి, మహాసాం నిధి. ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. బహిరంతస్తమోపహం, ఆయన ఎక్కడున్నాడు? లోపల బయట అంతటా వ్యాపించున్నాడు. ఆయన ఎవరంటే సూర్య భగవానుడు. ప్రపంచం మొత్తానికి కూడా సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడికి 12 పేర్లు ఉన్నాయి. ఆదిత్య, అర్క, రవి, భాను, భాస్కర, దివాకర, మార్తాండ, సవిత, హేళి, తీక్షాంశు, మిహిర, రవి అని 12 పేర్లు కలిగి ఉన్నాడు ఆయన. ఇటువంటి సూర్య భగవానుడి వల్ల అంతా నడుస్తోంది. కానీ అటువంటి సూర్య భగవానుడిని మనం అందరం పూజించేవాళ్ళం. ఎట్లా అంటే ఏ రోజు కూడా ఆదివారం సెలవు అంటూ మనకు లేదు. ఒక అమావాస్య రోజే సెలవు ఉండేది హిందూ సాంప్రదాయంలో. చివరికి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఆదివారం సెలవు పెట్టారు. ఆదివారం సూర్యుడికి ప్రీతి అయిన రోజు. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల, వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అందువల్ల ఈ వృశ్చిక రాశి పరిస్థితి చెప్పాలంటే ఎట్టి పరిస్థితిలో ఒక్క కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. అయితే అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు దీనికి గురువు అష్టమ గురువు, ప్రాణకంటకుడు. ప్రాణం తీసేటువంటి పరిస్థితుల్లో అంటే ప్రాణం తీస్తాడని కాదు అర్థం. అది గోచారాన్ని బట్టి అష్టమంలో గురువు ఉంటే ప్రాణకంటకుడు అని అంటారు. కానీ ప్రాణకంటకుడు అంటే ఇబ్బందులు, కష్టాలు వస్తాయి, తట్టుకోలేనటువంటి బాధలు వస్తాయి. అటువంటి బాధల వల్ల ఏమనిపిస్తుంది? ఎందుకు బతుకున్నాను రా, ఈ బాధలో మనం బాల్యం చచ్చిపోదాం అన్నంత ఆలోచనలు వస్తాయి. ఇది ఈ అష్టమ శని. మరి తర్వాత ఇది గోచారం అనగా మరి జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాన్ని బట్టి తీసేది గోచారం అంటారు. ఈ గోచారం లెక్క చూసుకునేటప్పటికల్లా మరి అర్ధాష్టమంలో రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఉన్నారు. కుజుడు బాగున్నాడు, శని బాగాలేడు. తర్వాత చెప్పాలంటే ఉన్నవాళ్ళలో శుక్రుడు, కుజుడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. మరి దీనికి ఏమి చేయాలి అనేది ఒకటి ఆలోచించాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ముందు మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, మరి ఇది గ్రహచారం అంటారు. ఈ గ్రహచార రీత్యా ఏమవుతుంది? అందులో బాగుంటే గోచారం ఏమి చేయండి. ఈ 2 రకాలుగా కూడా జాతకం చూసుకోవాలి. అయితే ఈ గోచార రీత్యా లెక్కేస్తే ఏమీ పని చేయకుండా ఖాళీగా కూర్చోవటమే చాలా అవసరం అనిపిస్తోంది.
కాబట్టి బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఎటువంటి పని చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చూసుకోవాలి మనం. ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఒకరికి బాగా లాభం వస్తుంది, ఒకరికి పక్క నష్టం వస్తుంది. పక్క వ్యాపారాలు వాడు బాగా సంపాదిస్తూ ఉంటాడు, యువతల వాడు అసలు కూడా పోతూ ఉంటుంది. ఇటువంటి టైంలో జాగ్రత్త పడటం అవసరం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూసుకొని దీనికి తగినటువంటి పరిస్థితులు ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రాశిలో వచ్చేప్పటికల్లా శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహమైన వాళ్ళకి సంతానం కలగడానికి ఇంకా అవకాశం ఉంది. ఇది కూడా కాకుండా వివాహం కావాలి అంటే ముందు బాగున్నది కదా అని ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వివాహం చేసుకునేటప్పుడు మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ జాతకాలు కలిసినయా లేవా చూడాలి. షష్టాష్టకాలను ఉంటాయి. మరి బాలగ్రహ దోషం ఉంటుంది, కుజ దోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది. ఈ దోషాలు ఏమీ లేకుండా చూసుకొని వివాహం చేసుకోవాలి. బాగుంది కదా మీరు అన్నారు నేను చేసుకున్నాను అంటే కావాల్సింది ముందు ఇద్దరు జాతకాలు కలిసినయా లేవో చూసుకొని వివాహం చేసుకోవాలి. పైన ఈ రాశి వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి కానీ ఇల్లు కొనుక్కుంటానికి కానీ భూములు కొనుక్కుంటానికి కానీ చాలా బాగుంది. శుక్రుడు బాగుండటం చేత కళాకారులకి బాగా ఉంది. కళాకారులకి బాగా కలిసి వస్తుంది. తర్వాత విద్యార్థులకు మాత్రం చాలా కష్ట దశ. మరి శని బాగాలేడు. మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా వ్యాపారం చాలా కష్టంగా ఉంటుంది. మరి అన్ని రకాల ఆల్రౌండ్ వ్యాపారాలకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఇల్లు కట్టేవాళ్ళకి, ఇల్లు కట్టే అమ్మేవాళ్ళకి, మరి వ్యవసాయదారులకి, కళాకారులకి వీళ్ళకి బాగుంది. వృశ్చికం అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. ప్రత్యేకించి చెబుతోందంటే ఈ రాశి ఎట్లా ఉంది అంటే విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు మొత్తం కలిసి వృశ్చిక రాశి. ఈ నక్షత్రం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ నక్షత్రాల్లో మీరు పుట్టుంటేనే వృశ్చిక రాశి అవుతుంది. దీని ప్రకారం చూసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు నా రాశిది నా పేరును బట్టే రాశి అని అనుకోవద్దు. మరి కావాలి అంటే ముందు ఈ పరిస్థితులు చూస్తే ఈ వృశ్చిక రాశికి అష్టమ శని పూర్తిగా బాగాలేడు. మరి అర్ధాష్టమంలో రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళంతా ఉన్నారు. తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. కాల సర్పదోషం పడ్డది. మరి గురువు బాగాలేడు, శని బాగాలేడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తగినటువంటి దోషం పోవటానికి తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం. అట్లా చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోవటం, ఈ జాతక రీత్యా ఏమి చేయాలి విచారించుకొని చేసుకుంటే మంచిది. అట్లా కాని పక్షంలో మరి ఎట్లా ఉంటుంది అనేది ఒకటి వివరంగా చెప్పాలి. చెప్పకపోతే ఏం నష్టం అని అడుగుతారు. ఏమి నష్టం అంటే ఇప్పుడు సంపాదన లేకపోవటం ఒకటి. ఏమీ లేదు, మన దగ్గర డబ్బులు లేవు, అప్పిస్తానంటాడు కోడు. సరే మన ఇంటి కాగితాలు పాడో తాకట్టు పెట్టుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, ఇచ్చేది ₹1,00,000 అయితే 10 లక్షలు రాసుకుంటాడు. ఎంత వడ్డీ అంటే ₹10 వడ్డీ. ₹10 వడ్డీ కాబట్టి 10 లక్షలు రాసుకుంటాడు. ఈ 10 లక్షలు రాసుకున్నవాడు చివరికి ఏం చేస్తాడు, నువ్వు 1,00,000 ఇస్తావు అని అంటాడు. నీ ఇల్లు నీ స్వాధీనం కానీరు. ఇట్లా ఆస్తులు అన్యాక్రాంతంగా పోయేటువంటి పరిస్థితి. నువ్వు అమ్ముకొని తింటే పర్వాలేదు, అనవసరంగా దండకపోతే నువ్వు బాధపడతావు కదా. ఇట్లాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.